మీరు సచివాలయంలో మీకు సపోర్టివ్ స్టాఫ్ని ఇచ్చారు, అంగన్వాడీ టీచర్లు ఇచ్చారు, అంగన్వాడీ వర్కర్స్ శిక్ష వర్కర్లు ఇచ్చారు. తర్వాత ఒకళ్ళు డిస్కస్ చేస్తూ ఉండాలి, ఒకళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి పెట్టంటే చేయాలి. అట్లా చేసుకోవాలి. మీరు ముగ్గురు ఇచ్చినప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసుకుని వర్క్ చేస్తే తరగద్ది. అందరూ ఒకే తరగతి వెళ్ళిపోతే వాళ్ళు పాస్ చేసేస్తారు రిజిస్ట్రేషన్. మీకు వచ్చేసి పిఎస్ నెంబర్ 13 నుంచి 20 వరకు టోటల్ డిస్ట్రిబ్యూటెడ్ ఇది 911 998 దాటిపోతాయి. పిఎస్ నెంబర్ 17 ఇంకోటి చేయాలి. తర్వాత 15 కూడా 15, 16, 17 కూడా చేస్తే కొంచెం ఎక్కువ పెరుగుతుంది పర్సెంటేజ్. ఇన్వెస్ట్ 2002లో లేకపోతే ప్రజలు తీసుకున్నారా ఏదో ఒకటి ఉందా, ఏ ఫామ్ ఏమన్నా ఉండుంటే సపోజ్ ఇంకోటి ఉంది 2002లో ఉంటే నీ డిటెల్స్ అక్కడ రాస్తావు, అప్పుడున్న పార్ట్ ఏది క్రమ సంఖ్య రాస్తావు. అట్లాగే దాన్ని బట్టి ఇప్పుడు డీటెయిల్స్ అవి రాసుకుంటాం. అది లేకపోతే క్లోజర్ అంటే మీ యొక్క ఫాదర్ కానీ మదర్ కానీ ఇవన్నీ పిల్లలు చేయకుండా స్కాన్ చేస్తాను కొంతమంది. అది చేయాలి కంపల్సరీ. ఫోటో పైన టాప్లో పెట్టాలి, చేయాలి. మైగ్రేటెడ్ కూడా ఎస్సీ ఎస్టీ తెలియదు. ఇప్పుడు వాళ్ళ బంధువులు ఎవరు ఉంటారు కదా, అందరూ పోరు కదా, ఎంటైర్ ఫ్యామిలీ పోదు. పోతారు, పిల్లలు పోతారు, పెద్దలు ఉంటారు. వాళ్ళతో పిలిపించేసి మరి ఇంత టైం ఉంది ఈలోకి వచ్చి అదే మరి. మనకి ప్రజెంట్ వచ్చేసి ఎస్ఐఆర్ అనేది ఎలక్షన్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఓటర్కి సంబంధించినటువంటి సమాచారం మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉంది. దాని మీద నేను కౌర్ కాన్స్టిట్యున్సీకి కరెక్ట్గా నాకు వెరిఫై చేయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే కాన్స్టిట్యున్సీ యొక్క మానిటరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మానిటర్ చేస్తున్న సందర్భంలో ఈరోజు బుచ్చెడ్డిపాలెంకి రావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే మన జిల్లాలో ఇప్పటివరకు ఈ యొక్క ఫామ్స్, ఎన్యుమరేషన్ ఫామ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా 97.58% వరకు ఇప్పటివరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఏవైతే ఫామ్స్ ఉన్నాయో అవి ఫిలప్ చేసి వెరిఫై చేసుకొని మళ్ళీ డిజిటలైజ్ చేయాల్సి ఉంటుంది. ఆ డిజిటలైజేషన్ వచ్చేసి 36.77 దాకా ఇప్పటివరకు చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా జిల్లాలకు సంబంధించిన సమాచారం. అదేవిధంగా కాన్స్టిట్యున్సీ వరకు చూస్తే నేను కౌర్ కాన్స్టిట్యున్సీకి వచ్చాను కాబట్టి కౌర్ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు 97.69% డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఎన్యుమరేషన్ ఫామ్స్. తిరిగి మళ్ళీ అవి కలెక్ట్ చేసుకొని 38.54% డిజిటలైజేషన్ కూడా చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మన బుచ్చెడ్డిపాలెం చూస్తే 96% ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా 4% బ్యాలెన్స్ ఉంది. అది కూడా వెరిఫై చేసుకుని ఈరోజు సాయంత్రం చేయమని చెప్పాం. 42% వరకు ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అంటే ఓవరాల్గా ఇట్లా మన జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే 97% వరకు ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ అయింది. 36% వరకు యొక్క ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అనమాట. రిమైనింగ్ కూడా మనకి 14th వరకు టైం ఉంది. ఈ 14th లోపు మిగతా ఏవైతే బ్యాలెన్స్ ఉందో అవి కూడా వెరిఫై చేసుకొని చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బుచ్చెడ్డిపాలెం వచ్చాం. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారి స్టాఫ్ కూడా కలిసి ఏదైతే ఇక్కడ పరిశ్రమ సూపర్వైజర్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడైతే మనకి వెనుకబడి కొంత బ్యాక్లాగ్ ఉందో అది కూడా త్వరగా స్పీడప్ చేసి అంటే కరెక్ట్గా చేయమని చెప్పడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం 14th లోపు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క పరిశీలన చేయడం జరుగుతుంది మన సమగ్రంగా.